యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం నుండి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. అనేక మంది క్రైస్తవులు సంఘంలో జరిగే ప్రతి ఆరాధనకు, బహిరంగ సభలకు హాజరవుతూ ఉంటారు. టీవీలో వచ్చే ప్రసంగాలను కూడా వింటూ ఉంటారు. వాక్యం వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. కానీ వాక్య ప్రకారం నడుచుకునే విషయంలో మాత్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు. బైబిల్ ప్రతిరోజు చదవరు. ఒకవేళ చదివిన దానిని గురించి ధ్యానం కూడా చేయరు. బైబిల్ ఎక్కువగా చదవటానికి అమితమైన బద్ధకం చూపిస్తూ ఉంటారు. వాక్యం బోధించే వాళ్ళంతా వాక్యం చెప్పేది అందరి దగ్గర ఉండే బైబిల్ నుండే కదా, వినే వాళ్ళ దగ్గర ఉండే బైబిల్లోని సారాంశమే వాళ్ళు బోధిస్తూ ఉంటారు. మరి ప్రజలు బైబిల్ చదవటానికి కాకుండా వినడానికి మాత్రమే ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారు అంటే, బైబిల్ చదివే తీరిక లేక, లేదంటే పరిశీలనాత్మకంగా చదివే ఆసక్తి కూడా లేకపోవడం వల్ల మాత్రమే వారు ఇతరులు చెప్పే వాక్యాలను వింటున్నారు. ఆహా, ఎంత బాగా వాక్యం చెప్పారో అని బోధించిన వారిని అభినందిస్తూ ఉంటారు తప్ప వాక్యాన్ని చదవటం కానీ వాక్య ప్రకారం ప్రవర్తించడం కానీ చేయరు. ఒకవేళ ప్రతిరోజు వాక్యం చదువుతూ దేవుని వాక్యాన్ని ధ్యానించే వారే అయితే మనకు బోధిస్తున్న వారు చెప్పే మాటలు, వారి బోధ సరి అయినదా కాదా అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అబద్ధ బోధకులు, ప్రవక్తలు ఈ లోకంలోనికి బయలుదేరి ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఇప్పటికే అనేకులు అబద్ధ ప్రవక్తలు తప్పుడు బోధలు చేస్తూ స్థిరంగా ఉన్న క్రైస్తవుల్ని సైతం తప్పుదారి పట్టించేలాగా వాళ్ళ వాక్యాలు, వాళ్ళ బోధలు మనం చూస్తూనే ఉన్నాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. ముందుగానే వ్రాయబడి ఉంది కదా వాక్యంలో. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకుని అనేకులు తమకు నచ్చినట్టుగా వాక్యాన్ని బోధిస్తూ తమకు నచ్చిన విధంగా విశ్వాసులను దోచుకుంటూ ఉన్నారు. మరి విశ్వాసులైన మనము వాక్య జ్ఞానం లేనివారమైతే వారి మోసానికి బలైపోవాల్సిందే కదా. అందుకే దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి చదివినప్పుడు ఆ వాక్యంలో ఉన్న అర్థము, దేవుని యొక్క చిత్తాన్ని స్పష్టంగా మనం గ్రహించగలుగుతాము. కాబట్టి మోసపూరితమైన బోధ వైపు మనం తిరగము. ఒకవేళ వాక్యాన్ని అబద్ధంగా బోధించే వారి వాక్య ప్రకారం మనం నడిస్తే దారి తప్పిపోతాం. ఎందుకంటే వారు మీ నుండి ధనమును ఆశించి వాక్యాన్ని బోధిస్తారు తప్ప మీ ఆత్మీయ జీవితం గురించి కానీ, మీ వాక్య పరిజ్ఞానం గురించి కానీ, మీరు దేవునిలో ఎదుగుతున్నారా లేదా అన్న విషయం గురించి కానీ వారు ఎంత మాత్రమూ పట్టించుకోరు. మరీ ముఖ్యంగా వారు దేవుని మీద కాకుండా కేవలము అక్షరం మీద ఆధారపడతారు. కాబట్టి వారి వాక్యము ఎంత మాత్రము ఫలించదు. మీరు వాక్య ప్రకారం నడవాలి అంటే మీరు విన్న వాక్యం సరి అయినదో కాదో ముందుగా మీరు ఎరిగి ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 వచనంలో, ప్రియులారా, అనేకములైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని వ్రాయడం చూస్తాము. వాక్య పరిజ్ఞానం లేని అనేక మంది బోధకుల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి వారు దేవుని సంబంధమైన వారో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. అలాంటి వారిని కనిపెట్టాలంటే మనకు తప్పనిసరిగా వాక్య పరిజ్ఞానం ఉండాలి. మనం బైబిల్ను ఎక్కువగా చదివి దానిని ధ్యానించడం ద్వారా మాత్రమే వాక్య జ్ఞానము మనకు కలుగుతుంది. ఒకవేళ ఏదైనా అర్థం కానప్పుడు, ప్రభువా, ఈ వాక్య జ్ఞానము, ఈ వాక్య భావం ఏమిటో మాకు తెలియచేయమని ప్రార్థించినప్పుడు దేవుడే ఆ వాక్యాన్ని స్పష్టంగా మనకు అర్థమయ్యేలా చేస్తాడు. అటు జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్ చదవటానికి, దానిని ధ్యానించడానికి మనం సమయం కేటాయించకపోతే వాక్యం తెలియక ఎవరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మందికి బైబిల్ అర్థం కాక చదవటానికే ఇష్టపడరు. ఒకవేళ బైబిల్ అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడిగితే తప్పక ఆయన అర్థమయ్యేలాగా చేస్తారు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో, ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. దేవుడు ఎవరిని గద్దింపక ధారాళంగా మనకు జ్ఞానాన్ని ఇస్తాడని, అడిగితే తప్పక ఇస్తాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. మీకు బైబిల్ జ్ఞానం నిజంగా లేకపోతే ఎవరు ఏది చెప్పినా నమ్మి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకునేవారిగా ఉంటారు. కాబట్టి మోసపోవాల్సినటువంటి స్థితి పొందకుండా ఆ మోసాల నుండి బయటపడాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే
ఏది నిజమైన దేవుని వాక్యము, ఏది మోసపూరితమైన వాక్యము అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి లోబడదామా? ప్రార్థన. ప్రభువా, మేము వినువారం మాత్రము కాక నీవు మా కొరకు వ్రాయించి ఇచ్చిన వాక్యాలను అనుదినం ఆసక్తితో చదివి మా జీవితాలను సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము పొందుటకు మాకు సహాయము దయచేయమని, మోసపోక వాక్య ప్రకారం ప్రవర్తించే జీవితాలు మాకిచ్చి వినువారు మాత్రమై ఉండక విన్నదాన్ని గ్రహించుటకు, అనుసరించుటకు, నీ చిత్తానికి అనుకూలంగా మీకు మహిమకరంగా బ్రతుకుటకు మాకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.